అచ్చ తెలుగులో ఆర్థిక సమాచారం. ProfitAveTrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి పాజిటివ్గా. NSE, BSE రెండు కూడా పాజిటివ్ నెంబర్స్తో పాజిటివ్ ట్రేడింగ్తో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి 9:15కి. ప్రస్తుతం నిఫ్టీ అయితే 16 పాయింట్ల లాభంతో 9462 దగ్గర, అలాగే సెన్సెక్స్ 30,405 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. డాలర్తో రూపాయి 64.05 అంతకంతకు స్ట్రెంత్ పుంజుకుంటోంది. కంపేర్ టు ఎనీ అదర్ ఎమర్జింగ్ మార్కెట్స్ కరెన్సీస్ డాలర్తో రూపాయి చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ కనిపిస్తోంది మనకు. ఆల్మోస్ట్ లాస్ట్ 6 మంత్స్గా కూడా డాలర్తో రూపీ పెర్ఫార్మెన్స్. సో మార్కెట్స్ పాజిటివ్ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతున్నాయి. ఇందాక మనం అనుకున్నాం త్వరలోనే 3 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోంది నరేంద్ర మోదీ నేతృత్వంలోని NDA ప్రభుత్వం. సో ఈ సందర్భంగా ఎకనామిక్ టైమ్స్ దినపత్రిక ఒక సర్వే చేసింది. మార్కెట్ వర్గాల్ని, సామాన్య ప్రజల్ని, ఇండస్ట్రీ వర్గాల్ని, ఇలా అందరినీ కూడా వాళ్ళు సర్వే చేసి కొన్ని పారామీటర్స్ ఆధారంగా ఓటింగ్ తీసుకున్నారు. లైక్ గవర్నమెంట్ పెర్ఫార్మెన్స్కి ఆన్ ఏ స్కేల్ ఆఫ్ 1 to 10 ఎన్ని మార్కులు ఇస్తారంటే 7, యావరేజ్ రేటింగ్ 7 మార్క్స్ ఇచ్చారు కంపెనీల అధికారులు, CEO లాంటి వాళ్ళు. అలాగే సామాన్య ప్రజలు ఎటువంటి ఓటింగ్ ఇచ్చారు, ఎటువంటి మార్కులు ఇచ్చారు అంటే ఒక 17% మంది అయితే ఎక్స్పెక్టేషన్స్ కంటే చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది గవర్నమెంట్ అన్నారు. 44% మంది ఎక్స్పెక్టేషన్స్ని అందుకోగలిగింది. అంటే 61% మంది సంతృప్తికరంగా ఉన్నారు ప్రభుత్వ పనితీరు పట్ల. 39% మాత్రం బిలో ఎక్స్పెక్టేషన్స్. ఒక 39% మంది ప్రభుత్వ పనితీరు పట్ల అంత సంతృప్తిగా లేరు వాళ్ళు. అలాగే మోడీ ప్రభుత్వం సాధించిన ఘనకార్యాల్లో ఏది అత్యంత ప్రాధాన్యం ఉన్నది అని ఓటింగ్ చేసినప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్, దీనికి ఎక్కువ మంది ఓటు వేశారు 47%. తర్వాత జనధన యోజన, తర్వాత స్వచ్ఛ భారత్, తర్వాత మేక్ ఇన్ ఇండియా. ఇలా రకరకాల సర్వే పాయింట్స్ ఇందులో మనకు కనిపిస్తున్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటిని వీలైనంత వరకు చదివే ప్రయత్నం చేయండి. ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, మన ఆర్థిక వ్యవస్థ ఏ దిశగా ముందుకెళ్తుంది, వీటి పట్ల మనకు ఒక అభిప్రాయం, ఒక ఐడియా వస్తుంది. రాబోయే రోజుల్లో మన సబ్జెక్ట్ మార్కెట్స్ పెర్ఫార్మెన్స్ ఎందుకు మనం పదే చాలా బాగుంటుందని చెప్తున్నాం కూడా వీటిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఒక కాన్పూర్ బేస్డ్ ట్రేడర్ ఉన్నారు, 29 సంవత్సరాలు ఆయన వయసు. జస్ట్ 29 సంవత్సరాలు అంటే చాలా యంగ్ ఏజ్ కింద లెక్క కట్టుకోవచ్చు మనం స్టాక్ మార్కెట్స్లో. ఏకాంష్ మిట్టల్ ఈయన పేరు. సో ఏకాంష్ మిట్టల్ కాన్పూర్ అంటే ఉత్తరప్రదేశ్ సంబంధించిన మనిషి. కాన్పూర్లో ట్రేడింగ్ చేస్తూ ఉంటారు ఆయన. లాస్ట్ 6 ఇయర్స్లో అతని పోర్ట్ఫోలియో 17 టైమ్స్ పెరిగింది. 1700% రిటర్న్ ఆయన సంపాదించగలిగారు. సో ఒక 10 లక్షల రూపాయలతో స్టార్ట్ చేస్తుంటే ఆయన ఇప్పుడు 1.7 crores ఆయన పోర్ట్ఫోలియో అయింది. మనకి ఎగ్జాక్ట్గా ఆయన పోర్ట్ఫోలియో ఎంత అనేది, విలువ ఎంత అనేది తెలియదు, కానీ రిటర్న్స్ పర్సంటేజ్ మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒక మంచి స్టాక్ పికింగ్ స్ట్రాటజీని ఆయన ఫాలో అవుతూ ఉంటాడు ఏకాంష్. సో మంచి మేనేజ్మెంట్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ కంపెనీలో ఎంటర్ అయ్యే ముందు మేనేజ్మెంట్ ఎవరు అనేది గమనిస్తారు. తర్వాత వాళ్ళ ఈజీ టు అండర్స్టాండ్ బిజినెస్లో ఉన్నారా లేదా, ఏదో పెద్ద కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ ఉన్న బిజినెస్ని సెలెక్ట్ చేసుకోవడం. ఆయన సింపుల్ బిజినెసెస్, సింపుల్ టు ఈజీ టు అండర్స్టాండ్ బిజినెసెస్ ఉంటాయి కదా అటువంటివి. ఫర్ ఇన్స్టెన్స్ ఆయన ఉన్న వన్ ఆఫ్ ది టాప్ గెయినర్ కంపెనీస్లో సెరా శానిటరీ వేర్. ఏముంది, బిల్డింగ్ థీమ్ రాబోయే రోజుల్లో పికప్ కాబోతుంది. శానిటరీ వేర్ తప్పనిసరిగా ప్రతి ఇంట్లోనూ వాడతారు. ఇంతకంటే సింపుల్ బిజినెస్ ఏముంటుందండి. సో దాన్ని ఆయన సెలెక్ట్ చేసుకోవటం, అందులో ఆయనకు 1694%, అంటే ఆయన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఆల్మోస్ట్ 17 టైమ్స్ పెరిగిందనమాట. తర్వాత వింప్లాస్ట్ మరొక కంపెనీ 14 టైమ్స్ ఇచ్చింది రిటర్న్ ఆయనకి. అక్రిసిల్, VST టిల్లర్స్, అమరరాజా, క్యాన్ఫిన్ హోమ్స్, సింఫనీ, కంట్రోల్ ప్రింట్, DFM ఫుడ్స్, పోకర్నా, ప్రైమా ప్లాస్టిక్స్. వీటన్నిటిలో కూడా పోకర్నా ఒక్కటే ఓన్లీ 65% రిటర్న్ ఇచ్చింది. మిగతావన్నీ ట్రిపుల్ డిజిట్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ని ఆయన పిక్ చేసుకోగలిగారు. సో ఒక చిన్న స్టూడెంట్ ఎంటర్ప్రెన్యూర్ అయ్యాడు ఇవాళ. ఆయన 2008 నవంబర్లో ఫస్ట్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేశాడు. అంటే ఆల్మోస్ట్ 9 years బ్యాక్, అంటే అప్పుడు ఒక 20 years ఉండుంటాయి ఆయనకి. సో 20 years ఏజ్లో ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి చిన్న ట్రేడింగ్ స్టార్ట్ చేద్దామని వచ్చిన మనిషి ఇవాళ ఎకనామిక్ టైమ్స్ లాంటి పేపర్స్లో స్థానం సంపాదించుకోగలిగాడు. ఒక వెరీ సక్సెస్ఫుల్ ట్రేడర్ అండ్ ఇన్వెస్టర్గా. సో ఆయన ఇప్పుడు క్యాటలిస్ట్ వెల్త్ అనే ఒక కంపెనీని ఆయనే ఒక
సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్గా మారారు. ఇప్పుడు 2011 నుంచి క్యాటలిస్ట్ వెల్త్ అనే ఒక పేరుతో బ్రోకింగ్ కంపెనీ, ఆయన ఓన్ ట్రేడింగ్ ఫార్మ్ని ఏర్పాటు చేసుకొని అందరికీ ఇప్పుడు రీసెర్చ్ చేస్తూ రికమెండేషన్స్ ఇచ్చే స్థాయికి ఎదిగారనమాట. సో అందరం ఆయన దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుందాం. మనం కూడా చక్కగా స్టాక్ పికింగ్ స్ట్రాటజీస్ని మనంతట మనం TV5 చూసినా, లేకపోతే ఇంకొక CNBC చూసినా, మరొక వెబ్సైట్ చూసినా కూడా, profittrade.in చూసినా కూడా అందులోని ఇన్ఫర్మేషన్ని మనం తీసుకుంటాం. దాన్ని మన పద్ధతిలో మనం అనలైజ్ చేసుకుంటాం, మన పద్ధతిలో మనం స్టాక్స్ పిక్ చేసుకుంటాం. అది చేయాల్సింది. అంతేగాని ఒక అనలిస్ట్ చెప్పారనో, ఒక ఛానల్లో చెప్పారనో అట్లా మన అభిప్రాయాన్ని జస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, తప్పలేదు, అందులో తీసుకోవాలి కూడా. వేరే సోర్సెస్ ఎక్కడ ఉండవు కదా మనకి. సో ఆ ఇన్ఫర్మేషన్ని మన పద్ధతిలో మనం అనలైజ్ చేసుకుని స్టాక్ పికింగ్ చేస్తే బ్యూటిఫుల్ రిటర్న్స్ వస్తాయి. సో దాన్ని అందరూ అలవాటు చేసుకుంటారని ఆశిస్తున్నాం. చక్కటి రిటర్న్స్ మీ పోర్ట్ఫోలియోస్ ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాం. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఈలోగా కొన్ని ఈమెయిల్ సందేహాలను తీసుకోవడం స్టార్ట్ చేద్దాం. చాలా వచ్చాయి. దేశికామణి అన్న పేరుతో వచ్చింది. ఎంఫసిస్ అండ్ ఆయిల్ ఇండియా, ఈ రెండు కూడా బైబ్యాక్ ఆఫర్స్ ఈ మధ్య ఇచ్చారు కదా, వీటిలో వాళ్ళకి ఇంకా ఇప్పుడు వాళ్ళకి కనుక ఆఫర్ రాకపోతే ఏం చేయాలనేది ఆయన ప్రశ్న. రిజిస్టర్స్ని సంప్రదించాలండి. డెఫినెట్లీ మీకు ఆఫర్ ఇన్ టైమే యూజువల్లీ వస్తుంది, అండ్ ఈ రోజుల్లో అంతా ఈమెయిల్ ద్వారా వస్తుంది కాబట్టి డెఫినెట్లీ మీరు రిజిస్టర్ని సంప్రదించండి. సో తప్పకుండా మీకు అలాగే ఒకవేళ వాళ్ళకి ఆఫర్ లెటర్ వచ్చినా కూడా షేర్లు బైబ్యాక్కి ఆఫర్ వీళ్ళు ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి? ఏం కాదండి, దే విల్ రిమైన్ ద షేర్ హోల్డర్స్, అంతే యాజ్ ఇట్ ఈస్ షేర్ హోల్డర్స్లో ఉండొచ్చు. ఎందుకంటే ఇది కంప్లీట్ డీలిస్టింగ్ కాదు కాబట్టి యూ విల్ రిమైన్ ద షేర్ హోల్డర్స్. సో తప్పకుండా మీకేమీ కంపల్సరీ ఏం కాదు. మీకు ఆ కంపెనీ ఇంకా బాగా పెర్ఫామ్ చేస్తుందని నమ్మకం ఉంటేనేమో యూ నీడ్ నాట్ ఆఫర్ షేర్స్ ఇన్ ది బైబ్యాక్ ఆఫర్. లేదు, ఎందుకు వచ్చిన గొడవలే వదిలించేసుకుందాం అనుకుంటే బైబ్యాక్ ఆఫర్లో మంచి రేటు, మార్కెట్ రేట్ కంటే ఎక్కువ రేటు కనుక వాళ్ళు బైబ్యాక్ చేస్తుంటే ఇచ్చేయచ్చు. యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే ఏమి పెద్ద అందులో మనకు వింత విచిత్రమే లేదు. రమేష్ అయ్యగారి అడుగుతున్నారు, RBL బ్యాంక్ 440 రూపాయలు యావరేజ్ ప్రైస్లో కొన్నారు, ఎంతకాలం హోల్డ్ చేయాలి? అంటే మీరు లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయొచ్చు అండి. ప్రస్తుతానికి మీరు మంచి ప్రాఫిట్లో ఉన్నారు. అయితే రీసెంట్గా కొంచెం హై నుంచి కొంచెం కరెక్ట్ అవుతూ వచ్చింది. ఇమీడియట్ ట్రెండ్ అయితే మాత్రం పెద్దగా ఇంతకు ముందులా కంటిన్యూ అప్ ట్రెండ్ ఉండకపోవచ్చు. అయితే నెక్స్ట్ 1.5 ఇయర్లో రీసెంట్ లిస్టెడ్ కాబట్టి ఇక్కడ నుంచి మంచి రిటర్న్ రావచ్చు. మీ లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్ అయితే 620, 640 ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు షార్ట్ టర్మ్ విత్ ఎగ్జిట్ కమ్మంటారు. ఇందిరా అడుగుతున్నారు, GHCL కొన్నారట 275 రూపాయలు, అలాగే TWL 126 రూపాయలు ఉన్నాయి, యావరేజ్ చేయమంటారా, హోల్డ్ చేయొచ్చా? గుజరాత్ హెవీ కెమికల్ లిమిటెడ్. యావరేజ్ చేయక్కర్లేదండి, ఉంచండి. GHCL అపార్ట్ ఫ్రమ్ హెవీ కెమికల్స్ అండ్ కాస్టిక్ సోడా, క్లోరాల్కల్, ఇవి అన్నిటి కూడా ఆల్రెడీ వాళ్ళు ఒక స్పిన్నింగ్ మిల్ కూడా ఒకటి పెట్టారు. సో డెఫినెట్లీ GHCL విల్ డూ వెల్. సో అడిషనల్గా ఇప్పుడే కొనొద్దండి, బట్ రిజల్ట్ సీజన్ అయిన తర్వాత ఏదైనా మార్కెట్ ఓవరాల్గా కొద్దిగా రియాక్ట్ అయినప్పుడు అక్కడ కొనొచ్చు. బట్ GHCL విల్ పర్ఫార్మ్ వెరీ వెల్. TWL ఐ డోంట్ ట్రాక్ దట్ స్టాక్. టిటాగర్ వ్యాగన్ అనుకుంటానంటే మీరు టిటాగర్ వ్యాగన్ హోల్డ్ చేయొచ్చు అండి. మీరు యావరేజ్ కూడా చేసుకోమంటాను. రీసెంట్గా బాగా పెరిగింది, రీసెంట్గా 100 రూపీస్ నుంచి కూడా పెరిగింది. ఇన్వెస్ట్మెంట్కి మీరు హోల్డ్ చేయొచ్చు అండి. తర్వాత సురేష్ అడుగుతున్నారు, కేశరామ్ ఇండస్ట్రీస్, జైన్ ఇరిగేషన్, ఈ రెండు సంవత్సరాల కోసం కొనుక్కోవచ్చా? ఐ థింక్ యూ కెన్ బై అండి. డెఫినెట్లీ జైన్ ఇరిగేషన్ విల్ బి ద థీమ్. దానికి ఒక సీజనాలిటీ కూడా ఉంది. ఇప్పుడు మాన్సూన్ కూడా బాగుంటుంది, సెకండ్ కాన్సిక్యూటివ్ మాన్సూన్. సో డెఫినెట్లీ మైక్రో ఇరిగేషన్కి, అపార్ట్ ఫ్రమ్ మైక్రో ఇరిగేషన్ వీళ్ళు లార్జ్ ప్రాజెక్ట్స్ స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళు కూడా వీళ్ళకి కేటాయిస్తున్నారు, చిన్న ఫార్మర్స్ కాకుండా. ఐ థింక్ డెఫినెట్లీ యూ కెన్ గో అహెడ్ అండ్ బై. రెండు కూడా కేశరామ్ కూడా యూ కెన్ బై. 2 years అంటున్నారు కాబట్టి 2 or 3 ప్రైస్ పాయింట్స్లో కొనండి. జనార్దన్ రెడ్డి ఆయన మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియో వివరాలు మనకు పంపించారు. చాలా పెద్ద పోర్ట్ఫోలియో, యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ, బిర్లా సన్ లైఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిర్లా సన్ లైఫ్ ప్యూర్ వాల్యూ, చాలా ఫండ్స్ బాగానే ఉన్నాయండి మీరు సెలెక్ట్ చేసుకున్నవి. కానీ ఇంత పెద్ద పోర్ట్ఫోలియోని మీరు మానిటర్ చేసుకుంటూ వాటిని తీర్చిదిద్దుకోవడం కష్టం అవుతుంది. కన్ఫైన్ దెమ్ టు half a dozen schemes, నాట్ మోర్ దెన్ దట్. ఇంకా మీరు ఇన్ని స్కీమ్స్లో ఉంటే కన్ఫ్యూజ్ అయిపోయి చాలా తికమక పడిపోతూ ఉంటారు. శంకర్ అడుగుతున్నారు, మార్క్సన్స్ ఫార్మా కొన్నారట 110 రూపాయల్లో, 2 సంవత్సరాల క్రితం కొన్నారు. అలాగే కైటెక్స్ గార్మెంట్స్ 485లో ఉన్నాయి, ఏం చేయాలి ఇవి?
మార్క్స్ అండ్ ఫార్మా మళ్ళీ మీ రేట్ రావాలంటే బాగా టైం పట్టొచ్చు అండి. మీరు ఒక 2 years బ్యాక్ 1.5 years బ్యాక్ ఇది మంచి ర్యాలీ వచ్చింది, 30-40 రూపాయల నుంచి ఆ టైంలో కొనుంటున్నారు. ఇప్పుడు ఇమీడియట్గా అయితే అంత ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేమని ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, లాంగ్ టర్మ్ కోసం అయితే హోల్డ్ చేయండి. కైటెక్స్ గార్మెంట్స్ కూడా హోల్డ్ చేయండి అండి. లాస్ట్ రిజల్ట్ బాగా రాలేదు, దాని కారణంగా ఈ స్టాక్లో మళ్ళీ కరెక్షన్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఏంటంటే రేంజ్ బౌండ్ ఉందండి, ఇది కూడా లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు. కటకం సంతోషి అడుగుతున్నారు, జైన్ ఇరిగేషన్ కొన్నారట, 60,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారట. ఏ ప్రైస్లో కొన్నారో రాయాలండి, ఎంత ఇన్వెస్ట్ చేశారనేది కాదు. సో దాని పరిస్థితి ఏంటి? అలాగే సౌత్ ఇండియన్ బ్యాంక్ రిజల్ట్స్ ఎలా వచ్చాయి? రిజల్ట్స్ చాలా పూర్గా వచ్చాయండి. నిన్న స్టాక్ కూడా బాగా పడిపోవడం చూసాం మనం, ఆల్మోస్ట్ ఒక 5%. సో జైన్ ఇరిగేషన్ పరిస్థితి ఏంటి? చూడండి, జైన్ ఇరిగేషన్ హోల్డ్ చేయొచ్చు అండి, మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే హోల్డ్ చేయొచ్చు. రీసెంట్గా జైన్ ఇరిగేషన్ కూడా అంత ఒక స్ట్రాంగ్ ర్యాలీ వచ్చి మళ్ళీ ఇమీడియట్ ఫాలోఅప్ ర్యాలీ అయితే దీంట్లో కనపడలేదండి. అయితే మాత్రం మీరు హోల్డ్ చేయండి, మాన్సూన్ కూడా బాగుంటుంది. తర్వాత ఇది కూడా అంటే ప్యూర్ అగ్రికల్చర్ అని కాకుండా ఈవెన్ డైవర్సిఫైడ్ కూడా ఉందండి, మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. శ్రీనివాస్ రాజు, ఫండమెంటల్స్ ఆఫ్ ఐనాక్స్ విండ్ రిజల్ట్స్ బ్యాడ్గా వచ్చాయి, 17% పడిపోయింది, 174 రూపాయల్లో హోల్డ్ చేస్తున్నారు, ఏం చేయాలి? ర్యాలీస్లో బయటకు వచ్చేయండి, రిజల్ట్ చాలా బ్యాడ్గా ఉంది. మేనేజ్మెంట్ కామెంటరీ అయితే మరింత దారుణంగా ఉంది, అసలు కంపెనీకి ఏమవుతుంది అన్నంత దారుణంగా వాళ్ళ కామెంటరీ ఉండడం చూసాం. చాలా షిఫ్ట్ కనిపిస్తుంది మనకు. ఆ కంపెనీ బిజినెస్ మోడల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్ డోల్డ్రమ్స్. సో వర్కింగ్ క్యాపిటల్ ఇష్యూస్ చాలా కనిపిస్తున్నాయి. సో రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని కష్టాల్లోకి వెళ్ళే ఛాన్సెసే కనిపిస్తున్నాయండి ఐనాక్స్ విండ్. సో ఏదైనా బౌన్స్ బ్యాక్ వస్తుందా టెక్నికల్గా? రాకపోవచ్చు అండి, ఎందుకంటే రిజల్ట్ తర్వాత ఎంత ఫాల్ తర్వాత దానికి ముందు కూడా మనం చూసామండి, ఈ స్టాక్లో పెద్దగా మార్కెట్ ఎంత పెరుగుతున్నా పెద్దగా అప్ట్రెండ్ అనేది లేదు. రిజల్ట్ మెయిన్ రిజల్ట్ అండి, ప్రతి క్వార్టర్ రిజల్ట్ డిసప్పాయింట్మెంట్ చేస్తున్నారు. లాస్ట్ 5 quarterలో ఒకే ఒక క్వార్టర్ బాగుందండి, కాబట్టి ఇప్పుడు పెరగకపోవచ్చు. ఈవెన్ దాని ఇంపాక్ట్ కూడా మనం చూసాం, సుజలాన్ మీద కూడా పడింది. ఏదైనా కూడా ఓవరాల్గా ఇప్పుడు ఐనాక్స్ విండ్ మాత్రం మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. సో 3 years ఆఫ్ మోడీ గవర్నమెంట్లో ఏ సెక్టర్స్ బాగా పెర్ఫామ్ చేశాయి మనకు? ఇండెక్స్ వైజ్ కనుక మనం గమనిస్తే బీఎస్సీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ హ్యాస్ గివెన్ 111% రిటర్న్ ఇచ్చిందండి. సో మనం ఇంకా ఏవో ఇతర సెక్టర్స్ అనుకుంటాం, లాస్ట్ 1 yearలో ఆఫ్కోర్స్ మెటల్స్ అండ్ రియల్ ఎస్టేట్ ఇలా హైబిటా సెక్టర్స్ బాగా రిటర్న్స్ ఇచ్చాయి. బట్ 3 yearsగా పెరిగినవి ఏంటంటే బీఎస్సీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, అంటే మనకు గోడ్రేజ్ లేకపోతే వోల్టాస్ ఇటువంటి కంపెనీస్ ఉంటాయి కదా. సో ఈ కంపెనీస్ చాలా స్ట్రాంగ్ రిటర్న్స్ ఇచ్చాయి లాస్ట్ 3 yearsలో. అలాగే ఫాలోడ్ బై ఫైనాన్స్, బీఎస్సీ ఫైనాన్స్ ఇండెక్స్ 62% పెరిగింది. సో ఆల్ ఎన్బిఎఫ్సిస్ అండ్ ఫైనాన్షియల్ రంగానికి చెందిన కంపెనీస్. బీఎస్సీ ఆటో 52% రిటర్న్ ఇచ్చింది. బీఎస్సీ బ్యాంక్ ఎక్స్ హ్యాస్ గివెన్ 52 అండ్ బీఎస్సీ ఆటో 59%. సో ఈ 4 sectors చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ కనిపించింది. దెన్ బీఎస్సీ హెల్త్ కేర్, బట్ బీఎస్సీ హెల్త్ కేర్లో లాస్ట్ 1 yearలో చూస్తే బహుశా నష్టాలు ఉంటాయి. సో ఈ టాప్ 5 sectors ఏంటి అంటే బీఎస్సీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, బీఎస్సీ ఫైనాన్స్, బీఎస్సీ ఆటో, బీఎస్సీ బ్యాంక్ ఎక్స్ అండ్ బీఎస్సీ హెల్త్ కేర్. సో ఈ రంగాలకు చెందిన కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మంచి రిటర్న్స్ వచ్చాయన్నమాట. తర్వాతి మెయిల్ చూస్తే సికేపీ కిషోర్ అడుగుతున్నారు, స్పైస్ జెట్ కొన్నారట ఆయన 16 రూపాయల్లో డిప్స్లో కొన్నారు, ఇప్పుడు 117 రూపాయల్లో ఉందట, ఎగ్జిట్ కావచ్చు ఇక్కడ? చూడండి, స్పైస్ జెట్ కంటిన్యూగా ర్యాలీ చూస్తున్నాం, 20 రూపాయల నుంచి 60 రూపాయలకు వచ్చింది అక్కడ కొన్ని రోజుల తర్వాత, మళ్ళీ అక్కడ నుంచి ర్యాలీ చూస్తే ఇప్పుడు 120 దాకా వచ్చిందండి. క్రూడ్ ఆయిల్ పడడం కూడా దీనికి చాలా పాజిటివ్ అంశము. తర్వాత డొమెస్టిక్గా కూడా చూసుకుంటే ఇంటర్నేషనల్ డొమెస్టిక్గా కూడా చూసుకుంటే ఎయిర్పోర్ట్స్ని గవర్నమెంట్ ఒక 50 to 55 ఎయిర్పోర్ట్స్ అంటే కనెక్టివిటీ పెంచడం అనేది చాలా పాజిటివ్ అంశము. లాంగ్ టర్మ్ కోసం అయితే హోల్డ్ చేయండి, ఉన్న వాటిలో స్పైస్ జెట్ చాలా స్ట్రాంగ్ ఉంది. అయితే షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం కరెంట్ లెవెల్స్లో కొంచెం 120 నుంచి 140 మధ్యలో మీరు షార్ట్ టర్మ్ వ్యూతో మీరు ప్రాఫిట్ చేసుకోండి. తర్వాత సత్యనారాయణ సింగ్ మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి చేస్తారట, రిలయన్స్ ఫార్మా ఫండ్, ఎస్బీఐ ఫార్మా ఫండ్. ఈ రెండిట్లో దేన్ని పిక్ చేసుకోవాలి? రెండు సిమిలర్గా ఉంటాయండి. దీన్ని ఈ రెండిట్లో మీరు 50% పెట్టండి. ఒకవేళ మీకు ఛాన్స్ తీసుకోవడానికి రిస్క్ తీసుకోవడం అనుకుంటే చేయమంటారు. అసలు ఈ ఫార్మా ఫండ్లో ఈ టైంలో ఇన్వెస్ట్ చేయొచ్చు? ఒకటి చేస్తే చాలండి, మీరు అన్నట్టు 2 కూడా అవసరం లేదు, బికాస్ మెజారిటీ డూప్లికేషన్ ఉంటుంది కాబట్టి 1 ఈజ్ బెటర్ అండి. రెండిట్లో ఏదో ఒక ఫండ్లో మీరు, బట్ మంచి ఆలోచన ఇది, ఇట్స్ ఏ కాంట్రా థింకింగ్ అనమాట, కాంట్రేరియన్ థింకింగ్. సో తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి. అందరూ ఇప్పుడు ఫార్మా ఎందుకు వదిలేసేయండి అని అంటున్నారు, బట్ ఇట్స్ ఏ నాలెడ్జ్ బేస్డ్ ఇండస్ట్రీ. భవిష్యత్తులో డెఫినెట్గా ఇట్ విల్ బౌన్స్ బ్యాక్. మేబీ కొద్దిగా లాంగ్ టర్మ్ వ్యూ ఉండాలి, పేషెన్స్ ఉండాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్.
అన్నీ పెరిగేస్తున్నాయి, మంది పెరగడం లేదు, ఈ ఫార్మా ఫండ్ లేకపోతే ఈ ఫార్మా స్టాక్ రిటర్న్ ఇవ్వడం లేదన్న ఇంపేషెంట్గా ఉంటే మాత్రం లాభం లేదు. విత్ ఎ వెరీ లాంగ్ టర్మ్ వ్యూ అంటే ఒక 2 to 3 years మినిమం వ్యూ ఉంటే తీసుకోండి. కృష్ణ చలపతి అడుగుతున్నారు ఎస్ చాంద్ కొనుక్కోవచ్చా ఇక్కడ, అలాగే మ్యూజిక్ బ్రాడ్కాస్ట్ షార్ట్ టర్మ్ కోసం అంట. రెండు కూడా ఈ రీసెంట్ ఐపీఓస్లో రెండు అంత ఎంకరేజింగ్ ఐపీఓస్ కాదండి, రెండు కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసిన ఐపీఓస్. కాబట్టి రెండింటిని కూడా అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఒకసారి ఐపీఓ వచ్చి ఇమీడియట్గా పెరగలేదంటే దాంట్లో రీసెంట్ ఐపీఓలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఎవరి ర్యాలీలో ఎగ్జిట్ అనుకుంటుంటారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మీరు షార్ట్ టర్మ్కి తీసుకోకూడదండి. తీసుకోవాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ తీసుకోండి, షార్ట్ టర్మ్ మీతో రెండు కూడా వద్దండి. మీరు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే తీసుకోండి, రెండు కూడా మంచి కంపెనీస్, కాకపోతే కొద్దిగా హై ప్రైస్డ్ ఐపీఓస్గా వచ్చారు కాబట్టి లిస్టింగ్ టైంలో డిసప్పాయింట్మెంట్ ఎదురైంది. సమ్ టైమ్ ఆఫ్టర్ మేబీ ఒక క్వార్టర్ రిజల్ట్ తర్వాత మళ్ళీ ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ వెయిట్ ఫర్ సచ్ ఆపర్చునిటీ. బ్రహ్మారెడ్డి అడుగుతున్నారు పిరమల్ ఎంటర్ప్రైజెస్ కరెంట్ ప్రైస్లో లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? దే హ్యావ్ ఏ ఫండ్ రైజింగ్ ప్లాన్ ఆల్సో అండి. 5,000 crores ఫండ్ రైజింగ్ కోసం ముందుకు వెళ్తున్నారు. అదంతా కూడా ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో ఇన్వెస్ట్ చేయబోతున్నారు. సో ఫ్యూచర్ ప్లాన్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, బట్ కొద్దిగా హై ప్రైస్డ్ అనిపిస్తుంది. షార్ప్ రన్అప్ నిన్న కూడా మీరు చెప్పినట్టు ఆల్మోస్ట్ అబౌట్ 11-12% దాకా పెరిగిందండి. సో లాస్ట్ ఐ వుడ్ సే 1 yearలో ఇట్స్ నియర్లీ 1300 నుంచి 2800 దాకా డబుల్ అయింది. సో ఐ థింక్ యూ కెన్ వెయిట్ ఫర్ ఎ స్మాల్ కరెక్షన్ అండి. ఎక్కువ కరెక్షన్స్ రావు ఇటువంటి వాటిలో, బట్ స్టిల్ కరెక్షన్స్ వచ్చినప్పుడు యూ కెన్ పుట్ మోర్ మనీ. బట్ ఇనిషియల్లీ మీరు ఎక్స్పోజర్ తీసుకోవాలనుకుంటే బికాజ్ ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ హోల్డింగ్ కంపెనీ ఆర్ ఇట్స్ అక్వైరింగ్ మెనీ బిజినెసెస్, కొద్దిగా ఎక్స్పోజర్ ఇక్కడ కూడా తీసుకోవచ్చు. సో ఈలోగా మార్కెట్స్ అయితే పాజిటివ్గా ప్రారంభమయ్యాయి. ఎన్ఎస్సి నిఫ్టీ 9460 దగ్గర పాజిటివ్గా ప్రారంభమైంది. సో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది ప్రస్తుతానికి. సెన్సెక్స్ మరొక రికార్డ్ హై ప్రస్తుతం 30,366 ఏదైతే ఉందో దాన్ని క్రాస్ చేసి ప్రస్తుతం ఆల్మోస్ట్ 30,400 దగ్గర ట్రేడ్ అవుతోంది. అండ్ సెక్టర్స్ పరంగా గమనిస్తే కొంత బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్గా ఉంది, అలాగే పిఎస్యు బ్యాంక్స్ నెగిటివ్గా ప్రారంభమయ్యాయి. స్ట్రాంగ్గా ఉన్న సెక్టర్స్ ఏవి అంటే ఐటీ ఈ స్ట్రాంగ్, దెన్ ఫాలోడ్ బై రియల్ ఎస్టేట్ సెక్టర్. మెటల్స్ స్లైట్లీ మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది, ఫార్మా స్లైట్లీ పాజిటివ్గా కనిపిస్తున్నాయి, ఆటోస్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈజ్ వెరీ ఫ్లాట్. సో నిఫ్టీలో మాత్రం మనకు కొంత స్ట్రెంత్ కనిపిస్తుంది. అదర్ సెక్టరల్ ఇండిసెస్లో ఎక్సెప్టింగ్ మీడియా అండ్ పిఎస్యు బ్యాంక్స్ మిగతావన్నీ కూడా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. తర్వాత మెయిల్ కామేశ్వర శర్మ అడుగుతున్నారు గోడ్రేజ్ ప్రాపర్టీస్ ఉన్నాయట 345 రూపాయల్లో, ఇప్పుడు 515లో కూడా కొన్నారు, 2 సార్లుగా కొన్నారు. 345, 515 6 నెలల కోసం ఎలా ఉంటుంది? 6 months వ్యూ అయితే కొంచెం ఈ లెవెల్లో ఇది ఆగొచ్చు అండి. 560 ఆ లెవెల్లో కొంత రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు ఇమీడియట్ నియర్ టర్మ్లో. మీరు 6 months అంటున్నారు కాబట్టి ఒకవేళ 560 ఆ లెవెల్కి వచ్చినప్పుడు మీరు షార్ట్ టర్మ్ విత్ మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేయండి. అట్ ద సేమ్ టైం 520 బిలో ఉంటే, అంటే ఇప్పుడున్న లెవెల్స్ బిలో ఉంటే కొంచెం 480 లెవెల్స్ కూడా రావడానికి 480 and 460 లెవెల్స్ కూడా టెస్ట్ చేయొచ్చు. ఏదైనా కూడా మీరు లాంగ్ టర్మ్కి అయినా కూడా 5 to 6 months లేకపోతే 1 year కూడా గురించి కూడా హోల్డ్ చేయొచ్చు అండి. లావణ్య పెట్రాన్ ఇంజనీరింగ్ కొన్నారు, 202లో కొంటే ఇప్పుడు 158 అయింది. హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? ఐ థింక్ హోల్డ్ చేయమని చెప్తానండి. పెట్రాన్ ఇంజనీరింగ్ అగైన్ వీళ్ళు కొద్దిగా టర్న్కీ ఇంజనీరింగ్ సర్వీసెస్ చేస్తారు. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ, కానీ ఇట్స్ ఎ రీజనబుల్లీ గుడ్ కంపెనీ. సో కరెంట్లీ ఒక 20% లాస్లో ఉన్నా కానీ డజన్ మ్యాటర్ అండి. యూ కెన్ వెయిట్. ఈ క్వార్టర్ రిజల్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత, కంప్లీట్ రిజల్ట్ సీజన్ అయ్యాక కొద్దిగా మనకి స్టెబిలిటీ కనిపించినప్పుడు సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా కొనవచ్చు. ఇట్స్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ టర్న్కీ ఇంజనీరింగ్ సర్వీసెస్ కంపెనీ. సో మిడ్ క్యాప్స్లో అదానీ పవర్ 4% లాభపడింది, అలాగే భారతీ ఎయిర్టెల్లో కూడా 3.5% లాభాలు కనిపిస్తున్నాయి. అదానీ ట్రాన్స్మిషన్ 3.5% పెరిగింది. జేఎండ్కే బ్యాంక్, హెచ్డిఐఎల్, నాట్కో ఫార్మాలో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు 40% వరకు కూడా కంపెనీ ఈక్విటీలో 40% వరకు కూడా స్టేక్ తీసుకోవచ్చు అంటూ ఆర్బీఐ పర్మిషన్ ఇచ్చింది. దాని ఫలితం కొంత కనిపిస్తుంది, 2.5% పెరిగింది. పొలారిస్ 2% పైన, హెచ్సిసి, ఇండియా సిమెంట్స్, కేఈసీ ఇంటర్నేషనల్, టీవీఎస్ మోటార్స్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ఇవన్నీ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్న మిడ్ క్యాప్స్లో ఉన్నాయి. తర్వాత మెయిల్ నారాయణ రెడ్డి అడుగుతున్నారు బీహెచ్ఏఎల్ 50% లాస్లో ఉన్నారు, ఎగ్జిట్ అయిపోయి ఎన్బిసిసి కొనుక్కోవచ్చా?
BHEL కంటిన్యూగా అంటే ఈ రీసెంట్ డేస్లో మాత్రం 120 నుంచి పెరుగుతూ వచ్చిందండి. అయితే ఈ లెవెల్లో BHEL ఆగొచ్చు. NBCC ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ వ్యూతో కంపేర్ చేసుకుంటే BHEL లాంగ్ రన్లో బాగుండే అవకాశం ఉంది. కాబట్టి NBCCనే మీరు ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. మీరు తీసుకునే డెసిషన్ ఒక విధంగా మంచిదేనండి. మిడ్ క్యాప్ లూజర్స్లో పెట్రోనెట్ LNG 2% నష్టపోయింది. కాల్గేట్ పామోలివ్, ఫెడరల్ బ్యాంక్, ఎమామి, MRPL, సన్ టీవీ, ఏషియానెట్, DHFL ఇవన్నీ స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. అలాగే బాటా ఇండియా రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది, 1% నష్టపోయింది. దేనా బ్యాంక్, లక్ష్మీ మిషన్ వర్క్స్, మణపురం, GMDC ఇలా ఈవెన్ పిరమల్ ఎంటర్ప్రైజ్లో కూడా ఇవాళ స్వల్ప నష్టాలు కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ 0.8% నష్టపోయింది. తర్వాత మెయిల్ సత్యవాణి, నందన్ డెనిమ్ 136లో 6 months కోసం కొనుక్కున్నారు, హోల్డ్ చేయొచ్చా? ఇప్పుడు నందన్ డెనిమ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ యాక్టివిటీ స్టార్ట్ అయిందండి. కాబట్టి ప్రస్తుతం అప్ ట్రెండ్లో ఉంది. కాబట్టి మీరు దీన్ని కొనసాగించండి. నెక్స్ట్ 6 months కోసం అయితే హోల్డ్ చేయమంటాను. 160 దాటిందంటే కొంచెం మేజర్ అప్ ట్రెండ్ ఇంకా కొనసాగే అవకాశం ఉందండి. సుకుమార్ అడుగుతున్నారు, టాటా మోటార్స్ కొన్నారు 463లో, TCS 2200లో, ఇన్ఫోసిస్ 950, ఎస్ చాంద్ 609, గ్లెన్ మార్క్ ఇవన్నీ ఏం చేయాలి? TCS, ఇన్ఫోసిస్ తప్పితే మిగతా అన్ని నష్టాల్లో ఉన్నారు. టాటా మోటార్స్, ఎస్ చాంద్. ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఇట్ అండి. గ్లెన్మార్క్ ఇవాళ చూస్తున్నాం మనం, వాళ్ళకు ఒక బయాలజికల్ మాలిక్యూల్ phase 1 క్లినికల్ ట్రయల్స్కి US FDA నుంచి ఇన్వెస్టిగేషనల్ న్యూ డ్రగ్కి అప్రూవల్ వచ్చింది. సో ఐ థింక్ గ్లెన్మార్క్ ఈజ్ వన్ కంపెనీ, వాళ్ళకి ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి ఇప్పటిదాకా చుక్క ఎదురుకాలేదు. ఐ థింక్ యూ కెన్ కంటిన్యూ దండి. ఎస్ చాంద్ కూడా ఐ థింక్ ప్రాబ్లీ సెకండ్ ప్రైస్ పాయింట్లో రిజల్ట్ సీజన్ అయిపోయిన తర్వాత కొనొచ్చు. అండ్ టాటా మోటార్స్ కొద్దిగా హైలీ లిక్విడ్ స్టాక్ అండ్ ఇన్స్టిట్యూషన్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రాబ్లీ 1 or 2 ట్రేడ్స్ చేసి మీరు యావరేజ్ కాస్ట్ తగ్గించుకుంటే మంచిది. అలాగే మీరు NPSలో ఇన్వెస్ట్ చేయొచ్చా అని అడిగారు. తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి. ఇట్స్ ఎ గుడ్ పెన్షన్ ప్లాన్. ఇన్ అడిషన్ టు దట్ ఇట్ ఈస్ ఆల్సో గివింగ్ డీసెంట్ రిటర్న్స్. ఈక్విటీ మార్కెట్స్ బాగున్నాయి కాబట్టి ఈక్విటీ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ని కాంపోనెంట్ ఎక్కువగా ఉండేలా మీరు ప్లాన్ చేసుకోండి. విక్టర్ అడుగుతున్నారు, సుజలాన్ కొనొచ్చా లాంగ్ టర్మ్ కోసం? అంటే సుజలాన్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు అంటే మీకు కొంచెం అయితే ఓపిక ఉండాలి. ఇమీడియట్గా మిగతా స్టాక్స్ లాగా బాగా పెరిగిపోతుంది అనుకోలేం. అయితే డౌన్ సైడ్ రిస్క్ కూడా ఇంతకు ముందులాగా చూసుకుంటే కొంచెం తక్కువ కనపడుతుంది. కాబట్టి ఓపిక ఉంటే మీరు కొనుక్కోవచ్చు. తర్వాత సత్య, గుడిమెట్ల సత్యనారాయణ రెడ్డి అడుగుతున్నారు, ఈ లెవెల్లో ఆరతి ఇండస్ట్రీస్, LIC హౌసింగ్ ఈ రెండు తీసుకోవచ్చా? గుడ్ ఐడియా అండి. రెండు కూడా చాలా స్ట్రాంగ్ షేర్స్. ఆర్తి ఇండస్ట్రీస్ అయితే లాస్ట్ 2 to 3 years నుంచి అసలు కంటిన్యూస్లీ ఇట్స్ ఆన్ ద అప్వర్డ్ కర్వ్ ఓన్లీ. చిన్న రియాక్షన్స్ కూడా ఎక్కువ రాలేదండి. అండ్ దే మేక్ దే ఆర్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ ఇన్ APIs అండ్ ఆల్సో స్పెషాలిటీ కెమికల్స్. సో డెఫినెట్లీ మీరు కొనొచ్చు. LIC హౌసింగ్ ఫైనాన్స్ కూడా చాలా రోజుల తర్వాత ఇప్పుడే పర్ఫామ్ అయింది. ఇట్స్ సెకండ్ లార్జెస్ట్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఆఫ్టర్ HDFC. డెఫినెట్లీ రెండు కూడా ఒక 2 price pointsలో విత్ 5 to 7% అండ్ 10 to 12% కరెక్షన్ కొనుక్కోండి. సరస్వతి దేవి అడుగుతున్నారు, పాలిమెడిక్యూర్ 293లో ఉన్నాయి, యావరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ? పోలిమెడిక్యూర్ మీరు యావరేజ్ చేసుకోవచ్చు అండి. మంచి కంపెనీ అయితే ఇమీడియట్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఇమీడియట్గా స్టాక్లో బౌన్స్ బ్యాక్ అవుతుందని. ఇప్పుడు కరెక్షన్ మోడ్లో ఉంది. ఈ కరెక్షన్ మోడ్లో మీరు లాంగ్ టర్మ్ కోసం యావరేజ్ చేసుకోవచ్చు. DVN రావు హైదరాబాద్ నుంచి కాలర్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. ఈ MANN బేవరేజెస్ 670లో హోల్డింగ్ ఉన్నాయండి. ఇది సీజనల్ ప్లేయర్ కదా, ఇప్పుడు ఈ సీజన్ అయ్యేలోపు అమ్మేయమంటారా లేకపోతే నెక్స్ట్ సీజన్ వరకు ఉంచుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? బాలగారిని చెప్పండి. దేర్ ఇస్ నథింగ్ సీజనల్ అబౌట్ ఇట్ అండి. ఈ సీజన్లో కొద్దిగా ఎక్కువ సెల్ చేస్తారు వాళ్ళు. బేసిక్లీ దే ఆర్ ఇంటూ ఫ్రూట్ బేస్డ్ బేవరేజెస్ అండి. ఐ థింక్ దట్స్ ఏ షిఫ్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ సోడాస్ అంటాం, టాక్సిసిటీ లైక్ కోకోకోలా, పెప్సీ వీటన్నిటికంటే కూడా భిన్నంగా వీళ్ళు ఫ్రూట్ నెక్టర్స్ బేసికలీ డిఫరెంట్ ఫ్లేవర్స్లో చేస్తున్నారు. మ్యాంగో సిప్ ఈజ్ వన్ ఆఫ్ దేర్ ప్రెడామినెంట్ అండి. సో ఇటువంటి FMCG కేటగిరీలోకి వస్తాయి కాబట్టి దే విల్ హ్యావ్ రౌండ్ ద ఇయర్ సేల్స్ ఆల్సో అండి. సో ఈ క్వార్టర్, నెక్స్ట్ క్వార్టర్, ఈవెన్ జూన్ ఎండ్ దాకా కూడా బాగుంటాయి. ఇన్ కేస్ మీకు అంతగా ప్రాఫిట్ బుక్ చేయాలంటే ప్రాబ్లీ చాలా స్ట్రాంగ్ ఉంది స్టాక్ కాబట్టి 800-850 జోన్లో కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకోండి. తర్వాత కాలర్ రామ్మోహన్ రావు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి రామ్మోహన్ రావు. రెగ్యులర్గా మీ ప్రోగ్రామ్ చూస్తుంటాను సార్. థ్యాంక్ యూ అండి. సార్ మీరు ఇంతకుముందు రికమెండ్ చేసినటువంటి RBL బ్యాంక్ పర్చేజ్ చేశాము, అది మంచి బెనిఫిట్లో ఉన్నాను. ఇప్పుడు అడిషనల్గా దాన్ని యాడ్ చేయొచ్చండి కదా? ఇంకా యాడ్ చేయొచ్చా అని అడుగుతున్నారా? సార్ సో RBL బ్యాంక్ ఇంకా కొన్ని షేర్లు కొనుక్కోవచ్చా ఇక్కడ?
యా, ఇఫ్ యూ హ్యావ్ అట్లీస్ట్ 2 year వ్యూ కొనొచ్చండి. గతంలో ఎంతలో కొన్నారో తెలియదు కానీ పైనుంచి ఆల్మోస్ట్ అబౌట్ 50 రూపీస్ దాకా 50-60 రూపీస్ కరెక్షన్ కూడా అయింది ఆర్బీఎల్ బ్యాంక్లో. చాలా అగ్రెసివ్ గ్రోత్ రేట్స్ ఉన్న ప్రైవేట్ సెక్టర్ బ్యాంకింగ్ న్యూ లిస్టింగ్ అండి, అంటే లాస్ట్ ఇయర్ లిస్ట్ అయింది. సో ఇది కూడా రాబోయే రోజుల్లో మేబీ 2-3-5 yearsలో ఇట్ కెన్ ఆల్సో టర్న్ అవుట్ టు బి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. అగ్రెసివ్ గ్రోత్ రేట్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా కొద్దిగా కొనండి. ఎక్కడైనా షార్ప్ డిప్స్ వచ్చినప్పుడు అడిషనల్ మనీతో కొనండి. తర్వాత కాలర్ క్రాంతి హైదరాబాద్ నుంచి. హలో. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ టు యువర్ ప్యానల్ అండి. మార్నింగ్ అండి. సార్ ఇది యాక్చువల్లీ ఐ హ్యావ్ ఎ స్మాల్ క్వెరీ. సార్ ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ చూస్తే చాలా వరకు సాఫ్ట్వేర్ జాబ్స్ కొన్ని సాక్ చేస్తున్నారు కదండి. సో దెర్ ఇస్ అన్ ఆటోమేషన్ ఆల్సో, దెర్ ఇస్ సెక్టర్ ఇట్ ఇస్ గోయింగ్ టు కమ్ అప్. సో ఐ థింక్ దెర్ ఇస్ గోయింగ్ టు బి ఎ జాబ్ కట్స్. సో ఈ పరిణామంలో ఐ మీన్ మనకు మార్కెట్స్ ఇంకా బాగా గ్రో అవుతాయి అంటారండి. సో కెన్ వి బిలీవ్ ద మార్కెట్? అంటే మీరేంటి, మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీనా? అవును సార్, ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సో మీరు మార్కెట్కి దీనికి లింక్ పెడుతున్నారు. మార్కెట్ డైరెక్షన్ అంటే కాదు సార్, if you see real estate in the cities also, so most of the real estate will grow up because of the software employees. That is what I understand. So అందుకనేసి నాకు డౌట్ ఉందండి. అంటే ఓవరాల్గా మ్యాక్రో ఎకానమీ పిక్చర్ చూడాలండి. మనం ఒక సెక్టర్కి సంబంధించిన పెర్ఫార్మెన్స్ కారణంగా ఎకానమీ డౌన్ అయిపోయే ప్రమాదం ఉండదు. ఆఫ్టర్ ఆల్ కంట్రీస్ జీడిపిలో సాఫ్ట్వేర్ ఐటీ కంట్రిబ్యూషన్ ఎంత ఉంది? ఇట్ ఈస్ లెస్ దాన్ 5% ఉంటుంది. సో దాని గురించి మనం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఓవరాల్ సెక్టర్కి సంబంధించి ఎస్ దేర్ ఆర్ కన్సర్న్స్ ఐటీ సెక్టర్కి సంబంధించి, బట్ డోంట్ వరీ అబౌట్ ది ఇండియన్ స్టాక్ మార్కెట్స్. సో 1-2 సెక్టర్స్ మీరు అన్నట్లుగా ఐటీ వలన కొంత రియల్ ఎస్టేట్ సెక్టర్ కొద్దిగా చిన్న ప్రాబ్లం ఉండొచ్చు, అలాగే దాని రిలేటెడ్ సెక్టర్స్లో కొంత ఇబ్బందులు ఉండొచ్చు. బట్ అంతే, దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ దట్. ఇండియన్ ఎకానమీ ఈజ్ నాట్ జస్ట్ డిపెండెంట్ ఆన్ ఐటీ ఇండస్ట్రీ. సో మన ఎక్స్పోర్ట్స్లో ఎస్ దే ఆర్ కంట్రిబ్యూటింగ్ ఆల్మోస్ట్ ఒక 20% ఆఫ్ మన ఐటీ ఐ మీన్ ఎక్స్పోర్ట్ రెవెన్యూ ఐటీ ఇండస్ట్రీ నుంచి వస్తుంది. బట్ జీడిపి మీద అంత పెద్ద ప్రభావం ఉంటుందని మనం అనుకోవడం లేదు. జీడిపి గ్రోత్ రేట్స్ ఆర్ గోయింగ్ టు బీ హెల్దీ. మోర్ దాన్ 7% గ్రోత్ రేట్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నెక్స్ట్ 3 to 5 years కూడా. కాబట్టి ఏం వరి కావాల్సిన అవసరం లేండి. స్టాక్ మార్కెట్స్ గురించి అసలు ఎంత మాత్రం మీరు భయపడకండి, బెంబేలెత్తొద్దు. స్ట్రాంగ్గా ఉంటాయి. డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ది మదర్ ఆఫ్ ఆల్ బుల్ మార్కెట్స్ అండి. తర్వాత శ్రీధర్ రెడ్డి, కాలర్ లైన్లో ఉన్నారు. లక్ష్మి, హలో, అడగండి లక్ష్మి గారు. ఇందాక నవ్వారని చెప్పారు కదండి, అదేం లేదండి. మీరు ఒకసారి నా పోర్ట్ఫోలియో చెప్పినప్పుడు చెప్పారనమాట, మీరు దీంట్లో ఉన్నారు రిస్క్ ఎక్కువ అనేసి. అందుకని అది గుర్తుకొచ్చి ఇప్పుడు ప్రాఫిట్ లో ఉన్నాను కదా అనేసి బుక్ చేసుకుందామా అని అడిగానండి. ఇందాక 2 lakhs ఇన్వెస్ట్మెంట్ అని చెప్పా కదండి. అప్పుడు ఒకవేళ ఏమన్నా మీరు ప్రమాదంలో ఉన్నారని అంటే అన్నామేమో తెలియదు, గుర్తులేదు. కానీ బట్ వ్యూస్ మారుతూ ఉంటాయి కదండి ఎప్పటికప్పుడు మార్కెట్లో. ఏ రోజుకి ఆ రోజు కొత్త రోజు. సో ఎవ్రీ డే ఈజ్ ఏ న్యూ డే అండి. నిన్నటి అభిప్రాయం వాళ్ళు ఉంచుకోవాల్సిన అవసరం కూడా లేదు, మార్చుకోవాలి కూడా. ఎందుకంటే మార్చుకోకపోతే కూడా తప్పు. మనం ఒకే స్థిర అభిప్రాయంతో ఉండడం కూడా కరెక్ట్ కాదు. ఎప్పటికప్పుడు మార్కెట్లో వచ్చే మార్పులకు అనుగుణంగా మన అభిప్రాయాలు కూడా మార్చుకుంటూ ఉంటాం. కాబట్టి ఇప్పుడైతే వేర్ ఆల్ వెరీ బుల్లిష్ అండి. సో బ్యాంకింగ్ ఫండ్స్లో మీరు ఉన్నారు, తప్పకుండా వాటిని మీరు కంటిన్యూ చేయండి, హోల్డ్ చేయండి. మంచి లాభాలు ఉంటాయి తప్పకుండా. దినేష్ అడుగుతున్నారు. రంజిత్ కూడా లైన్లో ఉన్నారు. సో రంజిత్ కాల్ తీస్తున్నాం ఫస్ట్. హలో సార్, మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. నా దగ్గర వచ్చేసి ఇప్పుడు సుందర శేషు గారు, బాలా గారు, మన జగన్నాథ్ గారు, జస్ట్ ఓన్లీ నేను వాళ్ళని మాత్రమే, వాళ్ళు చెప్పే టిప్స్ మాత్రమే ఫాలో అవుతాను సార్. ఓకే అండి. సో నేను అదర్వైజ్ వేరే బిజినెస్, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ లో కొంచెం బిజీగా ఉంటాము. జస్ట్ ఈ మీరు చెప్పే half an hour 1 hour మాత్రం డెఫినెట్ గా నేను టైం స్పెండ్ చేస్తున్నాను సార్. ఓకే అండి, ఓకే అండి. సో నాకు 1.5 year లో ఆల్మోస్ట్ 70 to 80% నేను ప్రాఫిట్స్ గెయిన్ అయ్యాను సార్. వెరీ గుడ్. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఈ శేషు గారు, బాలా గారు, జగన్నాథ్ గారు వచ్చినప్పుడు జస్ట్ ఒక 1 or 2 షేర్స్ టిప్స్ సార్. లైక్ ఇప్పుడు శేషు గారు చెప్పిన దీప్ ఇండస్ట్రీస్ కానివ్వండి, యాక్షన్ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, బాలా గారు చెప్పిన ఒక నందన్ డెనిమ్ కానివ్వండి, హికాల్ కానివ్వండి, జగన్నాథ్ గారు చెప్పిన ఒక అపార్ ఇండస్ట్రీస్, సెంచరీ ప్లే బోర్డ్, ఇవన్నీ నేను పిక్ చేశాను సార్. వెరీ గుడ్.
ఆల్మోస్ట్ నాకు 30 to 50% గెయిన్ వచ్చిన తర్వాత నేను ఎగ్జిట్ అయ్యాను సార్. మంచిగా. ఓన్లీ వీళ్ళు చెప్పే జస్ట్ డైలీ 1 or 2 టిప్స్ సార్, ఏదైనా వాళ్ళకి మంచి అనిపించినవి కాస్త సజెషన్ చేస్తే రోజు చెప్పాలంటారా? స్పెండ్ చేయలేని వాళ్ళకి కాస్త బాగా హెల్పింగ్ గా ఉంటుంది సార్. డైలీ చెప్పాలంటే కష్టం అండి. మల్టీ బ్యాగర్స్ ఆర్ విన్నర్స్ని డైలీ పిక్ చేయడం కష్టం. ఇప్పుడున్న రీసెర్చ్లో ఇది మంచి కంపెనీ అని తగిలినప్పుడు శోధించి వెలికి తీసినప్పుడు తప్పకుండా మీతో షేర్ చేసుకుంటారు. మా డ్యూటీ అది కదా, మీతో మంచి మంచి మార్కెట్ ఐడియాస్ని షేర్ చేసుకోవడమే మా డ్యూటీ. కాబట్టి తప్పకుండా ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాం. బట్ రోజు 1-2 టిప్స్ చెప్పాలంటే కష్టం అండి. దినేష్ మెయిల్ పంపించారు. అశోక్ లేలాండ్ 85 రూపాయల్లో ఉన్నాయట. ఎంటర్ దీని నుంచి ఎగ్జిట్ అయ్యి డీమార్ట్ ఆర్ మహీంద్రా అండ్ మహీంద్రాలో ఎంటర్ అవుతారట. మహీంద్రా డీమార్ట్ అయితే డీమార్ట్ కూడా మళ్ళీ ఆగిందండి. మీరు గమనిస్తే డీమార్ట్ ట్రెండ్ అప్ ట్రెండ్ అనేది ఆగింది. కాబట్టి డీమార్ట్ వెళ్ళడం కన్నా మీరు మా M&Mకి వెళ్ళడం బెటర్ అనిపిస్తుందండి. అశోక్ లేలాండ్ ఎగ్జిట్ అయ్యి మీరు M&M ఏంటంటే లాంగ్ టర్మ్ కన్సాలిడేషన్ నుంచి ఒక బ్రేక్అవుట్ రావడానికి ఆస్కారం కనపడుతుంది. కాబట్టి M&M వైపు వెళ్ళడం బెటర్ అండి. సిద్ధం భానుమూర్తి అడుగుతున్నారు. హిందూజా గ్లోబల్ 640లో, MCX 1285లో, వెంకీస్ 1325లో ఉన్నాయి. యావరేజ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? నో యావరేజ్ అయితే చేయొద్దండి. ఐ థింక్ ఇవన్నీ కూడా దే విల్ టేక్ టైం. ఎందుకంటే వెంకీస్ లాస్ట్ 1 yearలో అబ్సల్యూట్లీ స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ మనం చూసామండి. ప్రైస్ వైజ్ చాలా ఆల్మోస్ట్ 2-3 times పెరిగింది లాస్ట్ 12-18 monthsలో. MCX ఈజ్ ఎ వెరీ స్టడీ పర్ఫార్మర్ అండి. రీసెంట్లీ వాళ్ళకి ఈవెన్ ఆప్షన్స్ ట్రేడింగ్ కూడా పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి దేర్ రెవెన్యూస్ విల్ గ్రో ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. సో ఇటువంటివన్నీ కూడా మీరు ఇమీడియట్లీ సెకండ్ ప్రైస్ పాయింట్లో కొనాల్సిన అవసరం లేదు యావరేజ్. బట్ కంటిన్యూ టు హోల్డ్ ఎగ్జిస్టింగ్ ఉన్నవి మాత్రం 3 హిందూజా గ్లోబల్ కూడా ఉంచండి. ఇట్స్ ఐటీ ఎనేబుల్డ్ అండ్ BPO, బట్ కొద్దిగా హై ఎండ్ చేస్తారండి. నాట్ ద రన్ ఆఫ్ ద మిల్ ఆర్ కమోడిటైజ్డ్ ఇది చేయరు. కాబట్టి మూడిట్లో కూడా ఉంచండి. అడిషనల్గా మాత్రం ఇమ్మీడియట్లీ కొనద్దు. తర్వాత మెయిల్ శ్రీధర్ రెడ్డి అడుగుతున్నారు. ఆయన దగ్గర KPR మిల్స్ ఉన్నాయట, 34% ప్రాఫిట్లో ఉన్నారు. సట్లెస్ టెక్స్టైల్స్ 16% ప్రాఫిట్లో ఉన్నారు. గృహ ఫైనాన్స్ 41% ప్రాఫిట్లో ఉన్నారు. ఇంకొక 3-4 నెలలు వెయిట్ చేస్తే మంచి రిటర్న్స్ ఉంటాయా, లేదా ఇక్కడ లాభాలు తీసుకోవచ్చా? నెక్స్ట్ 3-4 months స్టాక్స్ అయితే కాదండి. ఇవన్నీ మీరు చెప్పినవన్నీ ఏంటంటే ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ స్టాక్స్ అండి. KPR మిల్స్ ఇవన్నీ కూడా మంచి కంపెనీసే. ఇవి బాగా పెరుగుతూ వస్తున్న కంపెనీస్. కాబట్టి మీరు షార్ట్ టర్మ్ వ్యూ అంటే 3 నెలలు అంటే షార్ట్ టర్మ్ వ్యూ అనుకోవచ్చు. కాబట్టి వీటిలో ఏంటంటే మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కానీ, లేదా మీరు 6 to at least 6 months హోల్డ్ చేస్తే మాత్రం హోల్డ్ చేయమని చెప్తారు. సో అవంతి ఫీడ్స్ నిన్న 20% పెరిగింది, ఇవాళ మరొక 7% పెరిగింది. ఆర్తి ఇండస్ట్రీస్ another 5% విన్నర్ ఇవాళ. NIT టెక్నాలజీస్, భూషణ్ స్టీల్స్, J&K బ్యాంక్, క్యాప్లిన్ పాయింట్ ల్యాబ్స్ ఈ కంపెనీ కూడా 3% పెరిగింది. రిలయన్స్ పవర్, JB కెమికల్స్, భారతీ ఎయిర్టెల్, కర్ణాటక బ్యాంక్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్న స్క్రిప్ట్స్ ఇవి. SH కేల్కర్. సో మార్కెట్లో ఇండెక్స్ పరంగా మనం నిఫ్టీ ఈజ్ నౌ ఆల్మోస్ట్ 9500, 9491. సో అనదర్ న్యూ హై ఫర్ నిఫ్టీ. సెన్సెక్స్ కూడా 30,513. సో ఇన్ఫ్యాక్ట్ మనం ఈ న్యూ హైస్కి అలవాటు పడిపోయాం. వీఆర్ జస్ట్ ఇగ్నోరింగ్ దెమ్. సో అంతగా బులిష్ మూడ్లో ఉన్న టైం ఇది. సో మార్కెట్స్ ఆర్ ఇన్ ఎ వెరీ గుడ్ షేప్. మిడ్ క్యాప్స్లో ఎస్పెషల్లీ అదానీ పవర్ ఈజ్ అప్ బై 10% ఆల్మోస్ట్. సో అదానీ గ్రూప్ షేర్లో హైట్ అండ్ యాక్టివిటీ కనిపిస్తుంది. సో ఇది ప్రస్తుతానికి కనిపిస్తున్న ట్రెండ్స్. మళ్ళీ 11 గంటలకి మార్కెట్ అప్డేట్స్ కలుద్దాం. కీప్ వాచింగ్ TV5 Money.